ఇంతకుముందు మీరు అనడం జరిగింది అంటే అమ్మ హెల్త్ బాగోదని చెప్పేసి. ఏమైంది అమ్మ హెల్త్కి? ఫిట్స్ వచ్చేది అమ్మకి. ఓకే. తను ఇప్పుడు నేను చదువుకున్నా కానీ వేరే దగ్గరికి పోయి జాబ్ చేయకపోవడానికి కారణం కూడా మా మమ్మీనే. ఎందుకనంటే ఎక్కడ పడిపోయేది కూడా తెలియదు ఫిట్స్ వచ్చి అప్పుడు. అందుకనేసి నేను ఎక్కడికి కూడా నేను వెళ్ళకపోయేదాన్ని. ఒకరోజు కాలేజీ వచ్చిన తర్వాత అక్కడ బయట కుండ ఉండే, నేను వెళ్ళిన. నాకు ఎందుకు అనిపించింది, నాకు ఎందుకో కాలేజీ పోబుద్ది కాలే అసలుకు. ఎందుకులే ఇక్కడ దాకా వచ్చిన పోదామని అనుకున్నా. సరే ఒకసారి ఇంటికి పోదామనేసి ఇంటికి వచ్చేసాను. నేను ఇక ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఇట్లా పడిపోయి ఉన్నది. కుండ పలిగి ఆ రౌండ్ది ఇనుపది ఉంటుంది, అది అమ్మ మీద పడి ఇట్లా బ్లడ్ ఇట్లా పోయింది. అట్లా ఇంకా నాన్న అయిపోయిన తర్వాత అట్లా అయిపోయింది. ఫెరాసిస్ కూడా వచ్చింది. ఇక మన కరీంనగర్లో రమణారెడ్డి సార్ అని ఉంటారు, తన దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఇప్పుడు కొంచెం క్యూర్ అయిపోయింది. ఇప్పుడు వదిలేసి నేను కొంచెం ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాను నేను ఇప్పుడు. సో మొత్తం మీరే చూసుకుంటుండే? ఇంకా అక్కనే నేను ఏం చూసుకోలేదు, మొత్తం మా అక్కనే చూసుకునేది. నేను నా పెళ్ళి ఇప్పటికి కూడా మా అక్కనే చూసుకుంటా. తను చూసుకుంటాడు, అట్లా నీ కాదు. ఇక మా అమ్మ ప్లేస్లో మా అమ్మని రీప్లేస్ చేసింది మా అక్క. సో ఎక్కడ ఉంటారు అక్క వాళ్ళు? దగ్గరే ఉంటారు, ఇక 10 minutes అంతే. ఇంకా ఇక్కడ దగ్గరే ఉంటారు కాబట్టి వచ్చి వెళ్తా ఉంటారు. ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా లేరు? ఇంకా మిమ్మల్ని పిల్లలు లేరు. మీ బావ సపోర్ట్ ఎట్లుంటుంది మీకు? ఓకే, బాగా చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, సో అంటే పరశురామ్ గారు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అంటే ఇది మీ అమ్మ వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఇల్లు. అంటే ఇల్లరికం తెచ్చేసుకున్నారా లేకుంటే ఏంది అసలు? ఇల్లరికం తెచ్చుకోవడం ఏం లేదు. ఇప్పుడు ఊర్లో ఉందామని అంటే బాబుకి అంటే కరీంనగర్ పోవడానికి కొంచెం దూరం ఉండే, లవ్ మ్యారేజ్ కదా, ఊర్లో ఎట్లుంటది కొన్ని ఉంటాయి. అట్లా అనేసి మేము ఇక్కడ ఉన్నాము, వేరే దగ్గర ఉండేవాళ్ళము. కాకపోతే ఏంటంటే మేము చేసిన స్ట్రగుల్స్ ఫైనాన్షియల్ కూడా మనకు ఇప్పుడు బయటికి వెళ్తే రెంట్ కట్టాలి, అవన్నీ కావాలి. అవన్నీ మనకి వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది. అట్లా అనేసి ఇక్కడ ఉన్నాను తప్ప ఈయన ఇల్లరికం ఏం రాలేదు. అనుకునే వాళ్ళకి కూడా నేను చెప్తాను, ఈయన మాత్రం ఇల్లరికం రాలేదు. ప్లీజ్ దయచేసి మాత్రం మీరు అట్లా అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు బయట? ఇప్పుడు ఇప్పుడు ఈయన ఇక్కడ ఉండడం కానీ ఏమనుకుంటారు? వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళు రానెత్తలేరు కావచ్చు వాళ్ళ అత్తగారు, ఆయన అందుకనే ఇక్కడ ఉంటారు అని అన్నాను. అవును, కొన్ని రోజులు ఎవరికైనా కూడా ఇబ్బందులు ఉంటాయి. నేను ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, మేము అందరం కూడా బాగానే ఉన్నాం. ఇప్పుడు మనం లేకపోయేసరికి ఇప్పుడని కాదు, ఎప్పుడు లేవు, అప్పుడు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు ఇష్టంతో అంటే వాళ్ళని ఒప్పించి చేసుకున్నాము, వాళ్ళకి ఇష్టమే కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళు 4 మాటలు మాట్లాడతారు. బట్ కాకపోతే లైట్, ఎందుకంటే అది ఊరు, ఇది టౌన్.